కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ జూనియర్ వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. హాస్పిటల్ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు జూనియర్ డాక్టర్లు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. హాస్పిటల్లో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్స్. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన దారుణమైన ఘటన గురించి నిరసన వ్యక్తం చేస్తున్నాము. జరిగినది ఏదైతే ఉందో అది చరిత్రలోనే చాలా హీనమైన క్రైమ్. ఒక డాక్టర్, ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్, సేవ చేయడానికి వెళ్ళిన ఒక మహిళా డాక్టర్ మీద ఇలాంటి అకృత్యాలు జరగడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మేము ఆల్రెడీ లేడీ డాక్టర్స్ అనే వాళ్ళం చాలా అవధులు దాటి ఈ స్టేజ్కి వస్తాము. ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి యాడ్ అవుతుంది మాకు. మేము ఏ భయము బెరుకు లేకుండా సేవలు అందించగలిగేలా ఉండాలి కదా. కేరళలో ఒక 1 year బ్యాక్ కూడా జరగలేదు అనుకుంటాం. ఆల్రెడీ కత్తితో ఒక ఇంటర్ని ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళిన ఇంటర్ని కత్తితో దాడి చేసి చంపేశారు. అది ఇంకా మానక ముందే ఇప్పుడు ఇంకొక దాడి. డాక్టర్ల మీద ఈ దాడులు ఏవైతే ఉన్నాయో అది ఆగాలి. మగ డాక్టర్ అని తేడా లేకుండా మగవాళ్ళనైతే కొడుతున్నారు, ఆడవాళ్ళనైతే రేపులు చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇవన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్వం మనకు 2012లో ఎప్పుడైతే నిర్భయ కేసు జరిగిందో ఆ రోజు యావత్ భారతదేశం మొత్తం ఒకదాటి మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి గట్టిగా మాట్లాడి నిందించారు, ఖండించారు. ఆ ప్రొటెస్ట్ వల్ల వీ హ్యాడ్ ఏ చేంజింగ్, ఆ లా అనేది చేంజ్ చేసి పడేశారు మొత్తం బికాజ్ ఆఫ్ ఆ ప్రొటెస్ట్. అంత స్ట్రిక్ట్ ప్రొటెస్ట్ నేషనల్ లెవెల్లో జరిగింది అంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు వస్తాయి. రావాలి అంటే దీనికి మద్దతుగా ప్రతి ఒక్క సెలబ్రిటీ, టాలీవుడ్ సెలబ్రిటీ కానీ, ప్రతి ఒక్క పొలిటీషియన్, పార్టీలకు భిన్నంగా, రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు భిన్నంగా ప్రతి ఒక్క పొలిటీషియన్, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క మూవీ హీరో వీళ్ళందరూ ఏకదాటిగా రోడ్డు మీదకి వచ్చి మాకు సపోర్ట్గా ఉంటే బాగుంటుందని